హలో గైస్. అయితే మరి టాలీవుడ్‌లో చాలామంది శివుడి రోల్ అయితే ప్లే చేయడం జరిగింది. అయితే మరి ఎంతవరకు ఆడియన్స్ నచ్చుకున్నారు? ఆడియన్స్‌కి ఇంప్రెస్ అయ్యారు? సో, ఈ విషయంలో మాట్లాడుకోవాలి అంటే ఇద్దరే నా దృష్టిలో. అందులో ఒకడు 'ప్రకాష్ రాజు' ఇంకొకడు 'చిరంజీవి'. ఫస్ట్ 'ప్రకాష్ రాజు' గురించి మాట్లాడుకుందాం. 'ప్రకాష్ రాజు' ఎలాంటి క్యారెక్టర్ ఇవ్వండి తెలుగులో. ఫాదరు, విలను, బ్రదరు ఏదైనా సరే మీకు నచ్చిన క్యారెక్టర్ ఇవ్వండి ఈజీగా చేసేస్తాడు. నాకు తెలిసి చాలామందికి అతనంటే ఇష్టం ఉండదు గానీ, హి ఈజ్ ఎ టాప్ పెర్ఫార్మర్ అనమాట. హిందీ, తమిళ్, ఈవెన్ కన్నడ, మలయాళం ప్రతి లాంగ్వేజ్‌లో ఆయన తెలుసు. ప్రతి లాంగ్వేజ్‌లో ఇంకా చాలా మంచి యాక్టరు. ఈవెన్ ఇప్పటికి కూడా అసలేంటి ఆ నీరసం గాని అవేం లేకుండా చాలా సునాయాసంగా చేసేస్తూ ఉంటాడు ప్రతి క్యారెక్టర్ గూడా. అలాంటి యాక్టరు ఆ రోజుల్లో ప్రైమ్ టైమ్‌లో ఉండేటప్పుడు కూడా ఒక 10 సంవత్సరాల క్రితం అనుకోండి, 'డమరుకం' అనే సినిమాలో శివుడి క్యారెక్టర్ చేశాడు. నాకిప్పటికీ ఇంకా చాలా ఇష్టం ఆ క్యారెక్టర్ అంటే. ఈవెన్ 'నాగార్జున' సినిమా అంతా కూడా శివుడిని హేట్ చేస్తూనే ఉంటాడు. కానీ పక్కనే సాంబయ్య, సాంబయ్య అంటూ పక్కనే తిరుగుతా ఉంటాడు శివుడి చుట్టూ. అదే 'ప్రకాష్ రాజ్' చుట్టూ. అంటే చాలా బాగా హ్యాండిల్ చేశాడు గైస్. దేవుడి క్యారెక్టర్ పోర్ట్రేట్ చేయడం అంత ఈజీ కాదు. ఏదో సైలెంట్‌గా నిలబడడమే కదా! ఇవేం కాదు. ఆ ముఖ కవళికలు అంటారు కదా! సో, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కరెక్ట్‌గా పడితేనే మనం ఆ దేవుడి క్యారెక్టర్‌కి కొంచెం క్లోజ్ అవుతాం. అలాగే హీరో క్యారెక్టర్ మీద సింపతి పెరుగుతది. అయన్నీ హ్యాండిల్ అవ్వాలంటే దేవుడి క్యారెక్టర్‌ని ఎట్లా లేదన్నా బాగా మేనేజ్ చేయాలి. నాకు తెలిసి ఆ క్యారెక్టర్ ఇంకెవరికి ఇచ్చినా అది మేబీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉండేదేమో. 'ప్రకాష్ రాజ్' కాబట్టి 101% డెలివరీ చేశాడు. చాలా బావుంటదది. 'నాగార్జున' అలాగే 'ప్రకాష్ రాజ్' ఇద్దరికి మధ్యన కెమిస్ట్రీ కూడా మంచిగా సెట్ అయింది ఆ సినిమా అంతా కూడా. అలాగే సెకండ్‌దా మాట్లాడుకోవాలి అంటే మన 'చిరంజీవి' గారు. 'మంజునాథ' సినిమాలో చాలామంది చూసే ఉంటారు. సో, అదేదో మళ్ళీ జస్ట్ ఒక 5, 6 నిమిషాలు అలా కనిపించడం కాదు. ఎక్సలెంట్ సీన్స్ పడ్డాయన్నమాట అందులో మాత్రం. ఈవెన్ ఒక సీన్ ఉంటుంది. సో, ఒక ముసలోడి గెటప్‌లో ఇంటికొచ్చి ఆ భోజనం చేస్తూ ఉంటామన్నమాట. సో, ఈవెన్ అర్జున్‌కి తెలీదు. శివుడే ఆ ముసలోడి గెటప్‌లో వచ్చాడు అని చెప్పి. అర్జున్ ఏంటంటే చాలా ర్యాష్‌గా బిహేవ్ చేస్తాడు. సో, సౌందర్యకి తెలిసినా సరే ఏం చేయలేదు. ఎక్సలెంట్ ఉంటది సీన్ మాత్రం అది. ఆ రకంగా 'చిరంజీవి' గారు మాత్రం శివుడి క్యారెక్టర్‌ని టాప్ 1లో పెర్ఫార్మ్ చేశాడు. అలాంటి సెకండ్‌లో 'ప్రకాష్ రాజ్.' అయితే మరి మనకి 'కన్నప్ప' అనే సినిమాలో కూడా 'ప్రభాస్' గారు ఇలాంటి రోల్ ఒకటి ప్లే చేస్తున్నారు కదా! మరి 'ప్రభాస్' గారు ఏ మేరకు ప్లే చేయగలరు? అలాంటి సీన్స్ ఉన్నాయా? దేవుడి క్యారెక్టర్ పెట్టడం ఇది కాదు. ఎవరైనా పెడతారు. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయగల సీన్స్ ఉంటేనే ఆ క్యారెక్టర్ అంతా హైలైట్ అవుతది. సో, లేపోతే వేస్ట్ అయిపోద్దనమాట. మరి 'కన్నప్పలో' అలాంటి సీన్స్ ఉన్నాయా? లేదా? అనేది చూడాలి. బట్ నా వరకు కూడా ఆల్మోస్ట్ 'కన్నప్ప' సినిమాని చూస్తుంటారేమో మేబీ ఆ ట్రైలర్ గాని, ఆ తర్వాత కొన్ని సీన్స్ వచ్చినాయి కదా! మేబీ 'ప్రభాస్' గారు కూడా ఆన్ టాప్ ఇచ్చే ఉంటారు. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే 'చిరంజీవి' గారిని గాని, 'ప్రకాష్ రాజ్‌ని' గాని డామినేట్ చేయలేకపోవచ్చేమో. ఎందుకంటే వాళ్ళొక సీనియర్స్. ఎప్పటినుంచో అలాంటి ప్రైమ్ యాక్టింగ్ అలాన్నీ చేసొచ్చారు. 'ప్రభాస్' ఎందుకు ఈ సినిమాని ఓకే చేశాడు అని చెప్పి. ఓకే చేయడానికి రీజన్ ఉంది గైస్. అప్పట్లో 'చిరంజీవి' గారు కూడా ఒక 'ఇంద్ర' సినిమా అని చెప్పి, సో, ఇట్లాంటి టాప్ క్లాస్ ఫిల్మ్స్ పడ్డాయి. పడిన తర్వాత కూడా 'మంజునాథ' అనే సినిమాకి ఓకే చేశాడు. 'మంజునాథ' సినిమా అంటే అప్పుడు తెలుగులో ఎవరికీ తెలియదు. కానీ గెస్ట్ అపియరెన్స్ చేసేసాడు. ఎందుకు అంతే. ఒక శివుడి క్యారెక్టర్ చేస్తే ఖచ్చితంగా అదొక కెరీర్ టర్నింగ్ అవుతది. సో, గెస్ట్ రోల్ చేసినంత అవుతది. సో, చాలా వరకు నేర్చుకున్నట్టు కూడా ఉంటది. 'ప్రభాస్' గారు కూడా అదే విషయంలో ఓకే చేసుంటారు అని అనుకుంటున్నాను. సో, చూద్దాం గైస్. 'కన్నప్పలో' కూడా ఒక మంచి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ ఆ సీన్స్ పడాలి అని అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? సో, 'ప్రభాస్' లేకపోతే 'చిరంజీవి' లేకపోతే 'ప్రకాష్ రాజ్' ఇంకేమైనా మిక్స్ చేసుంటే మీరు కూడా కిందన కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ.